అమెరికాలో కాల్పుల మోత గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నానూ లేదు. అక్కడి పౌరులు నిత్యం ఏదో ఒక చోట కాల్పులు జరుపుతూ ఉండడంతో ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. కానీ ఈసారి కాల్పులు జరిపింది మాత్రం సామాన్య జనం మీద కాదు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే. ఏంటి షాక్ అవుతున్నారా? వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నాయి, ఇది నిజం. గాయపడ్డ ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా రిపబ్లికన్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇంతకు ట్రంప్ పై కాల్పులు జరిపింది ఎవరు? అసలేం జరిగింది? అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉండగా, డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో నిలవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ట్రంప్ ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరపడం అనేది ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక అసలు విషయానికి వస్తే, పెన్సిల్వేనియాలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది హాజరయ్యారు. అయితే ట్రంప్ వేదిక మీదకి ఎక్కి ప్రసంగిస్తూ ఉండగా జనాల ముసుగులో ఉన్న ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ తూట ట్రంప్ చెవి భాగం నుంచి చొచ్చుకెళ్లింది. చూస్తుండగానే ఆయన నేల కొరిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ను చుట్టుముట్టారు. అనంతరం ఆయనను అంబులెన్స్ లో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన దుండగుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించినట్లుగా సమాచారం. అతడు పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్ చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్ గుర్తించారు. ఇక ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు రిపబ్లికన్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ దాడిపై అధ్యక్షుడు బైడెన్ సైతం స్పందించి తీవ్రంగా ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని అన్నారు. ఇక ప్రధాని మోడీ సైతం ట్రంప్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా మిత్రుడిపై జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని తెలిపారు. అయితే ఈ ఘటనపై భద్రతా ఏజెన్సీలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. ఇదే అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చూశారుగా, అమెరికాలో గన్ కల్చర్ ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీస్తుందో. చివరికి దేశాన్ని పాలించే నాయకులపై కూడా కాల్పులు జరిపేందుకు వెనుకాటం లేదంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి ట్రంప్పై జరిగిన దాడిని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.